సో లాస్ట్ థీరము కంటిన్యూషను మనకు కంప్లీట్ కాలేదు, ఈ వీడియోలో చెప్తున్నా. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే, ఈ ఎన్ఐ ఈజ్ యాన్ ఇంబెడ్డింగ్ ఇన్ డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్జే అని చెప్పాలి. దానికోసం నేను ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాను, ఎఫ్ డిఫైన్ చేసి ఆ డెఫినేషన్ ఇది. సో ఈ ఫంక్షన్ నేను ఏమని చెప్పాలి, ఇక నియర్ రింగ్ హోమోమార్ఫిజం. నియర్ రింగ్ హోమోమార్ఫిజం అంటే మనం ఏంటి, డొమైన్లో ఎనీ 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నాను ఇవే 2 ఎలిమెంట్స్. ద ఫంక్షన్ ఎఫ్ ప్రిజర్స్ ది అడిషన్ మల్టిప్లికేషన్ చెప్పాలి. ఫస్ట్ అడిషన్ చెప్పాను. ఇది బై అబోవ్ డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ నుంచి ఈ ఎన్ఐ ప్లస్ ఎంఐ అనేది ఐఎత్ కోఆర్డినేట్గా వస్తుంది, రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతాయి. అదే రాసాం బై ఈక్వేషన్ నంబర్. సో ఈ సీక్వెన్స్ని మనం అబ్జర్వ్ చేసి జీరో జీరో ఎన్ఐ కామ ఇది ఒక సీక్వెన్స్గా రాశాను. ఈ రెండు యాడ్ చేయండి, ఇదే సీక్వెన్స్ వస్తుంది, మనకు తెలుసు కరస్పాండింగ్ అడిషన్ ప్రకారం. తర్వాత దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ దిస్, దీన్ని ఇలా రాయొచ్చు బై 1 నుంచి. కాబట్టి దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఎఫ్ ప్రిజర్స్ ది అడిషన్. తర్వాత సిమిలర్లీ ప్రిజర్స్ ది మల్టిప్లికేషన్ ఇక్కడ రాయలేదు, మీరు రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ఇంటూ ఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎంఐ రాయొచ్చు. సో ఎఫ్ ప్రిజర్స్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఎఫ్ని నియర్ రింగ్ హోమోమార్ఫిజం అంటాం, నియర్ రింగ్ హోమోమార్ఫిజం. తర్వాత ఎఫ్ ఈజ్ 1 1 అని చెప్పాలి. సో 1 1 అంటే ఏంటి, 2 ఎలిమెంట్స్ డొమైన్లో తీసుకొని వాటి ఇమేజెస్ ఈక్వల్ అనుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి, అంటే ఇది చెప్పాలి. దానికోసం ఇక్కడ మీరు చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎన్ఐ అంటే ఈ వాల్యూ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎంఐ అంటే ఈ వాల్యూ, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి. ఇది ఇక్కడ ఈ ఎఫ్ అనేది ఉండదు ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి, ఇది ఎఫ్ లేదు. అంటే దిస్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎ సీక్వెన్స్. 2 సీక్వెన్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి. దీంట్లో ఐఎత్ కోఆర్డినేట్ ఎన్ఐ, దీంట్లో ఐఎత్ కోఆర్డినేట్ ఎంఐ, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాను కాబట్టి ఎఫ్ని 1 1 అంటాను. ఎఫ్ 1 1 అయితే ఆల్రెడీ హోమో కాబట్టి, అండ్ సో ఇట్ ఈజ్ ఏ మోనోమార్ఫిజం. సో ఎఫ్ అనే ఫంక్షను మోనోమార్ఫిజం కాబట్టి మనం ఫ్రమ్ డెఫినేషన్ ఏమంటాను, ఇది ప్రూఫ్ అన్నమాట. అయితే ఇక్కడ ఎన్ఐ డైరెక్ట్ సమ్ముతో ఇంబెడ్డింగ్ అవుతుంది. ఈ డైరెక్ట్ సమ్ము డైరెక్ట్ ప్రోడక్ట్ ఐసోమార్ఫిక్ కాబట్టి ఇవి రెండు ఒకటే, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల ఈ ఎన్ఐ ఈజ్ అండ్ ఆల్సో ఇంబెడ్డింగ్ ఇన్ డైరెక్ట్ ప్రోడక్ట్ కూడా అవుతుంది. అందువల్ల దాన్ని సిమిలర్లీ అని రాయగలిగాం. సో దిస్ కంప్లీట్స్ ది ప్రాబ్లం అన్నమాట. అంటే దీంతో ఈ ప్రపోజేషన్లో ఉన్నటువంటి స్మాల్ ఏ అనే ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న అన్నీ కంప్లీట్ అయినట్లు. సో నెక్స్ట్ వీ స్టార్ట్ ప్రాబ్లం బి. ప్రాబ్లం బిని మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రాబ్లం బిలో క్లైమ్ ఏంటి, సో నౌ వీ షో దట్ డైరెక్ట్ సమ్ డైరెక్ట్ ప్రోడక్ట్కి ఐడియల్ అని చెప్పాలి. డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్ఐ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సేమ్ ఎన్ఐ, ఈ డైరెక్ట్ సమ్ డైరెక్ట్ ప్రోడక్ట్కి ఐడియల్ అని చెప్పాలి. సో దానికోసం మనం ట్రై చేద్దాం. సో ఐడియల్ అంటే ఏంటి, నార్మల్ సబ్ గ్రూప్ లెఫ్ట్ ఐడియల్ చెప్తే చాలు, రైట్ చెప్పకపోయినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ మనం నార్మల్ సబ్ గ్రూప్ అంటే సబ్ గ్రూప్ అని చెప్పాలి. సబ్ గ్రూప్ అనేది క్లియర్గా సబ్ గ్రూప్ అని మనం తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ప్రూవ్ చేశాడు మనకి సబ్ గ్రూప్ అనేది కూడా. సో ఏవైనప్పటికీ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే మనం ఏం చెప్పాలి,
2 ఎలిమెంట్స్ సబ్సెట్లో తీసుకోవాలి. ఇక్కడ సబ్ అంటే డైరెక్ట్ సమ్మే కదా, ఇది సబ్ అనమాట. ఈ సబ్లో 2 ఎలిమెంట్ అయితే నేను ఫస్ట్ సబ్ గ్రూప్ అని చెప్దాం. సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఆ 2 ఎలిమెంట్స్ యొక్క డిఫరెన్స్ కన్సిడర్ చేయాలి. ఆ 2 ఎలిమెంట్స్ యొక్క డిఫరెన్స్ ఇది. సో డిఫరెన్స్ కన్సిడర్ చేశాను. డిఫరెన్స్ కన్సిడర్ చేస్తే సో డైరెక్ట్గా నేను కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి వచ్చేది సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ మైనస్ ఎన్ఐ డాష్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎన్ఐ ఎక్కడ ఎలిమెంటు? క్యాపిటల్ ఎన్ఐలో. ఎన్ఐ డాష్ కూడా ఎక్కడ ఎలిమెంటు? క్యాపిటల్ ఎన్ఐలో. అప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ కూడా ఎక్కడ ఉంటుంది? ఎన్ఐలో ఉంటుంది డిఫరెన్స్ కూడా. అంటే ఇప్పుడు నేనేం చెప్పినట్లు, ఈ సీక్వెన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ క్యాపిటల్ N1లో, సెకండ్ ఎలిమెంట్ N2లో, ఐఎత్ ఎలిమెంట్ ఎన్ఐలో ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్ కంపల్సరీ ఎక్కడ ఉంటుంది? దిస్ బిలాంగ్స్ టు డైరెక్ట్ ప్రోడక్ట్ కూడా అవుతుంది. దిస్ బిలాంగ్స్ టు డైరెక్ట్ సమ్ కూడా అవుతుంది. డైరెక్ట్ సమ్లో ఉంది కాబట్టి మనం ఏం చెప్పినట్లు, ఈ డైరెక్ట్ సమ్ అనేది మనకి సబ్ గ్రూప్ అయినట్టు. తర్వాత ఆఫ్టర్ దట్ ఈ డైరెక్ట్ సమ్ అనేది మనం నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. నార్మల్ అని చెప్పాలంటే ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ అవసరము? సబ్లో 1 ఎలిమెంట్, అంటే సబ్ అంటే ఇది, దీంట్లో 1 ఎలిమెంటు, అది ఇందాక వాడిన ఇదే వాడదు. తర్వాత ఎంఐ ఒకటి, సీక్వెన్స్ డైరెక్ట్ ప్రోడక్ట్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, అది సీక్వెన్స్ ఆఫ్ ఎంఐ తీసుకొని నార్మాలిటీ ప్రకారం నేను ఇంకేం చెప్పాలి? నార్మాలిటీ ప్రకారం కన్సిడర్ ఫస్ట్ సూపర్ సెట్లో ఎలిమెంటు ప్లస్ చెప్పాల్సిన దాంట్లో ఎలిమెంటు, లాస్ట్లో సూపర్ సెట్లో ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్, ఎడిట్ ఇన్వర్స్. ఈ మూడిటి యొక్క ఆపరేషను మనం ఎక్కడుందని చెప్పాలి? డైరెక్ట్ సమ్లో ఉందని చెప్పాలి. అందువల్ల ఈ 3 సీక్వెన్స్ని ఆపరేట్ చేస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ సీక్వెన్సెస్ కాబట్టి వచ్చేది సీక్వెన్సే వస్తుంది. సో దీంట్లో ఐఎత్ కోఆర్డినేట్ ఎంఐ, దీంట్లో ఐఎత్ కోఆర్డినేట్ ఎన్ఐ, దీంట్లో ఐఎత్ కోఆర్డినేట్ మైనస్ ఎంఐ, ఇవి ఆపరేటర్ అవుతాయి. అంటే వచ్చే సీక్వెన్స్ ఇలా ఉంటుందన్నమాట, వచ్చే సీక్వెన్స్. అయితే ఇక్కడ మీరు చూడండి, ఆల్ కాంపోనెంట్స్ ఆర్ 0 బట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇవి ఎక్కడ ఎలిమెంట్స్? డైరెక్ట్ సమ్లో ఎలిమెంట్. డైరెక్ట్ సమ్లో ఎలిమెంట్ సీక్వెన్స్ అవుతూ కండిషన్ ఉంది, అన్ని కాంపోనెంట్స్ 0 కావు ఎక్సెప్ట్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఏ జీరోస్ అనమాట. అందువల్ల ఇవన్నీ జీరోస్ కావు, ఇవన్నీ జీరోస్ కావు అంటే ఇప్పుడు వాటి ద్వారా వచ్చినటువంటి ఉంటుంది, ఈ సీక్వెన్స్ కూడా డైరెక్ట్ సమ్లో ఉంటుంది. అందువల్ల దిస్ బిలాంగ్స్ టు ది డైరెక్ట్ సమ్. అందువల్ల ది డైరెక్ట్ సమ్ ఈజ్ ది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అని మనం ఈజీగా చెప్పాం అనమాట. సో ఆఫ్టర్ దట్ మనం చెప్పాల్సింది ఏంటి? ఈ డైరెక్ట్ సమ్, ఈ డైరెక్ట్ ప్రోడక్ట్కి ఐడియల్ అని చెప్పాలి. ఐడియల్ అంటే నార్మల్ అని చెప్పాలి, చెప్పాము. ఇక తర్వాత లెఫ్ట్ చెప్పాలి.
సో ఇక లెఫ్ట్ చెప్పాలి అంటే మనం ఏమేమి తీసుకోవాలి? సూపర్లో 2 ఎలిమెంట్స్. సూపర్ అంటే డైరెక్ట్ ప్రోడక్ట్. దీంట్లో 2 ఎలిమెంట్స్ అవి ఇవే, సీక్వెన్స్ ఆఫ్ ఎంఐ, సీక్వెన్స్ ఆఫ్ ఎంఐ డాష్ అనమాట. తరువాత చెప్పాల్సిన సబ్లో ఓన్లీ ఒక ఎలిమెంట్, అది ఇది సీక్వెన్స్ ఆఫ్ ఎన్, ఆల్రెడీ ఇందాక తీసుకున్నది. వీటితో నేను ఏమని చెప్పాలి లెఫ్ట్ ఐడియల్లో? ఇదేమో బ్రాకెట్ అనమాట, ఇది టోటల్ బ్రాకెట్. ఫస్ట్ సూపర్లో ఎలిమెంట్, ఇది సూపర్లో ఎలిమెంట్ బ్రాకెట్, తర్వాత సూపర్లో సెకండ్ ఎలిమెంట్, తర్వాత సబ్లో ఎలిమెంట్ మైనస్ ఈ సూపర్లో ఎలిమెంట్ యొక్క ప్రోడక్ట్. సో ఇది నేను ఎక్కడుందని చెప్పాలి? సబ్లో ఉందని చెప్పాలి. ఇది నేను సబ్లో ఉంది అని చెప్పాలి. దానికోసం వీటంతటిని, ఇవన్నీ సీక్వెన్సెస్, ఇవి ఎలా ఆపరేటర్ అవుతాయి? కరస్పాండింగ్ టర్మ్స్ ఆపరేటర్ అవుతాయి. ఆ కరస్పాండింగ్ టర్మ్స్ ఆపరేటర్ అయితే వచ్చే ఈ వాల్యూ ఇలా ఉంటుంది. అయితే ఇదంతా మీరు రాయిపోయినా డైరెక్ట్గా మీరు అన్ని జీరోస్ కావు, అంటే ఆల్ ఎన్ఐస్ జీరోస్ కావు, కొన్ని జీరోస్ అవుతాయి. దీంట్లో ఎన్ని జీరోస్ అయితే ఈ టోటల్ సీక్వెన్స్లు అన్నీ జీరోస్ ఉంటాయి. దీంట్లో ఫైనైట్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ సీక్వెన్స్లో కూడా ఫైనైట్ ఉంటాయి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ జీరోస్ కావు, బట్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. ఎందుకు అవుతాయి? ఇందాక చెప్పిన సేమ్ రీజన్, ఆ ఒక్క రీజన్ చెప్తే చాలు. అంటే ఇది రాసి కామా రాసి మీరు ఇది రాస్తే సరిపోతుంది. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ జీరో బట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అని. ఎందుకు చెప్పంటే ఇవి ఎన్నైతే జీరోస్ అవుతాయో ఇక్కడ అన్నీ జీరోస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఐ జీరో అయిందనుకోండి, ఈ ఎన్ఐ జీరో అయిందనుకోండి, అప్పుడు ఇది ఇది క్యాన్సిల్ అయ్యి జీరో అవుతుంది. ఇక్కడ ఎన్ని ఎన్ఐస్ జీరోస్ అయితే ఈ సీక్వెన్స్ అన్నీ జీరోస్ ఉంటాయి. ఇవి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎన్ఐస్ జీరో కాబట్టి దీంట్లో కూడా ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎన్ వాల్యూస్ జీరోస్ అవుతాయి. కాబట్టి ఈ సీక్వెన్స్ కంపల్సరీ ఇదంతా రాయకపోయినా దిస్ బిలాంగ్స్ టు అని చెప్పొచ్చు, ఈ డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్ఐ అని చెప్పొచ్చు. ఇది జరిగిందంటే మనకి ఈ డైరెక్ట్ సమ్ అనేది ఈజ్ ఎ లెఫ్ట్ ఐడియల్ ఆఫ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పినట్లు. సో ఇక తరువాత నేను రైట్ చెప్పాలి. రైట్ కూడా నేను చెప్పాను అనమాట. ఇక్కడ చూడండి, రైట్ చెప్పాలంటే సూపర్ అంటే డైరెక్ట్ ప్రోడక్ట్, దాంట్లో ఎవ్రీ ఎలిమెంట్ తీసుకుందాం. తర్వాత సబ్లో ఎవ్రీ ఎలిమెంట్ ఇది. అయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్ ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఈ సీక్వెన్స్లో అన్ని జీరోస్ అయినా ప్రాబ్లం లేదు. కానీ డైరెక్ట్ సమ్లో ఉన్నటువంటి సీక్వెన్స్లు అన్ని జీరోస్ కావు, నాన్ జీరో ది ప్రోడక్ట్. వీటిని మల్టిప్లై చేస్తే ఇది డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసి రాయండి, అది అట్లా రాయిపోయిన ఇబ్బంది లేదు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లై అవుతాయి, ఎన్ఐ ఇంటూ ఎంఐ, ఇది సీక్వెన్స్. ఇప్పుడు ఎన్ఐ జీరో అయిందనుకోండి, ఈ ప్రోడక్ట్ మొత్తం జీరోస్ అవుతాయి. అయితే నేను ఫ్రమ్ అబోవ్ నేనేమన్నాను? ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ అనేది ఈ డైరెక్ట్ సమ్లో ఉంది అంటే ఈ సీక్వెన్స్లు అన్నీ జీరోస్ కావు, జీరోస్ ఉంటాయి, నాన్ జీరోస్ ఉంటాయి. కాబట్టి దీంట్లో అన్ని జీరోస్ కావు కాబట్టి దీంట్లో ఎన్ని జీరోస్ ఉంటే నేను ఇందాక ఇక్కడ చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఇంటూ ఎంఐ, అన్ని జీరోస్ ఉంటాయి. దీంట్లో కూడా అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో అన్ని జీరోస్ ఉంటాయి. ఈ ఎన్ఐలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? అన్ని జీరోస్ కావు, అంటే ఎన్ఐస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎన్ఐస్ నాన్ జీరో, అప్పుడు ఈ ప్రోడక్ట్ కూడా నాన్ జీరోస్ అవుతుంది. అప్పుడు ఈ సీక్వెన్స్ని ఏమంటాం? ఆల్ బట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ జీరో కాబట్టి దిస్ బిలాంగ్స్ టు అని చెప్పొచ్చు, డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్ఐ అని చెప్పొచ్చు. అందువల్ల ఇది ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్ సమ్లో. అందువల్ల దిస్ బిలాంగ్స్ టు డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్ఐ. అప్పుడు ఇది ఎంత తీసేసి డైరెక్ట్ రాయమన్నాను కదా మిమ్మల్ని, ఇది అవసరం లేదు, దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది అది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పినట్లు? రైట్ ఐడియల్ అని చెప్పినట్లు. సో
డైరెక్ట్ ఫైనల్గా నేను ఇప్పుడు ఏం చెప్పినట్లు డైరెక్ట్ సమ్ము డైరెక్ట్ ప్రోడక్ట్తో రైట్ ఐడియల్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రమ్ అబోవ్ లెఫ్ట్ ఐడియల్ అని చెప్పాము. ఇప్పుడు అన్నీ కలిపి దీన్ని మనం ఏమని చెప్పవచ్చు, ఐడియల్ అని. దిస్ అనమాట. సో దిస్ ఈజ్ ది ప్రాబ్లం బి. నెక్స్ట్ ఇదే థియరంలో ప్రాబ్లము సి ఉంది. ప్రాబ్లం బిలో ఒకే ప్రాబ్లం చెప్పేసాం. ప్రాబ్లం సిలో గివెన్ డేటా ఏంటంటే ద ఇండెక్స్ సెట్ ఐ జే ద ఇండెక్స్ సెట్ ఐకి సబ్సెట్ అని ఇచ్చున్నాడు. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి, ఈ జేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో, ఐలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో చూడండి. ఐలో 1000 ఉన్నాయనుకోండి, జేలో 1000 కానీ అంతకంటే తక్కువే ఉంటాయి. ఈ జేలో ఎన్ని ఇండెక్స్ నెంబర్స్ ఉంటే అన్నిటి యొక్క డైరెక్ట్ సమ్. ఈ ఐలో ఎన్ని అయితే ఉంటాయో అన్నిటి యొక్క డైరెక్ట్ సమ్. ఈ రెండింటి మధ్య ఇంబెడ్డింగ్ ఉందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐలో 100 ఉన్నాయి, దీంట్లో 50 ఉన్నాయి. ఇదేమో 50 సెట్స్ యొక్క డైరెక్ట్ సమ్, ఇదేమో 100 సెట్స్ యొక్క డైరెక్ట్ సమ్. ఇది దీనికి ఇంబెడ్డింగ్ అని చెప్పాలి. ఇంబెడ్డింగ్ అంటే ఈ రెండింటి మిడిల్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ హోమో 11 అని చెప్పాలి. సో దానికోసమే నేను ఇక్కడ ట్రై చేస్తాను. సో ఫర్ దిస్ లెట్ వీ డిఫైన్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ డొమైన్ ఏమో డైరెక్ట్ సమ్ తీసుకోవాలి, కోడొమైన్ ఏమో డైరెక్ట్ సమ్మే. దీంట్లోనేమో ఆల్ ఉండవు, దీంట్లో ఆల్ ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాడు అనేది చూద్దాం మనం. బై యాజ్ ఫాలోస్ అన్నాడు. బై యాజ్ ఫాలోస్ అది ఇక్కడ డిఫైన్ చేశాడు. దానికి ముందు చూద్దాం. ఇప్పుడు ఈ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, సీక్వెన్స్. అంటే ఇప్పుడు కండిషన్ ఏంటి, ఈ డైరెక్ట్ సమ్లో ఉన్నటువంటి సీక్వెన్స్లు అన్నీ జీరోస్ కావు. సో ఏవైనా కొన్ని నాన్ జీరోస్ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేస్తూ నేను ఎంఐ అనే ఒక సీక్వెన్స్ని బై యూజింగ్ ది సీక్వెన్స్ వీ డిఫైన్ ఎంఐ ఐ కానీ జే కానీ. ఇప్పుడు ఎంజే ఈజ్ ఈక్వల్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్జే. ఈ ఇండెక్స్ నెంబర్ జే అనేది జేలో క్యాపిటల్ జేలో ఉంటాయి. సో ఈ జే అనేది జేలో లేదనుకోండి, జీరో అనమాట. అప్పుడు దెన్ క్లియర్లీ సీక్వెన్స్ ఆఫ్ ఎంజే బిలాంగ్స్ టు డైరెక్ట్ సమ్ ఆఫ్ జే బిలాంగ్స్ టు జే ఎన్ఐ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్జే జే బిలాంగ్స్ జే ఈజ్ ఈక్వల్ సీక్వెన్స్ ఆఫ్ ఎంజే. సో ఈ విధంగా డిఫైన్ చేయటం వల్ల ఎఫ్ అనేది వెల్ డిఫైన్ అయినట్లే. ఈ వెల్ డిఫైన్ ఫంక్షన్ ఏం చెప్పాలి, హోమో 11 అని చెప్పాలి. ఫస్ట్ టు షో దట్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. హోమో అంటే వీ టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఇన్ ద డొమైన్లో 2 ఎలిమెంట్స్ ఇవే, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అయితే ఇవి డైరెక్ట్ సమ్లో ఉన్నాయి కాబట్టి ఈ సీక్వెన్స్లు అన్ని జీరోస్ కావు, ఇక్కడ అన్ని జీరోస్ కావు. దీంట్లో నాన్ జీరోస్ ఉంటాయి, దీంట్లో నాన్ జీరోస్ ఉంటాయి. అవే ఇక్కడ రాశాను. కొన్ని జీరోస్ అవుతాయి, అయితే మటు అన్ని నాన్ జీరోస్ కావు. సో కొన్ని జీరోస్ అవుతాయి అన్నాను, ఇది అన్నాను. సో ఎన్జే ఈజ్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ జే బిలాంగ్స్. అలాగే ఎన్జే ఈజ్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ జే బిలాంగ్స్. సో ఏవైనప్పటికీ నేను కన్సిడర్ ది లెఫ్ట్ ప్రెజర్స్ ది ఎడిషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేసి, సో ఈజ్ ఈక్వల్ టు ఇది సీక్వెన్స్, ఇది సీక్వెన్స్. ఇక్కడ రాశాను, అప్పుడు అవుతుంది. సో ఎంజే అంటే ఏంటి, ఇక్కడ ఎన్జే ప్లస్ ఎన్జే డాష్ జే బిలాంగ్స్ టు ఐ జే అయినట్లే ఇందాక చెప్పినాం కదా. సో ఇందాక చెప్పాం జే అనేది లేకపోతే 0 అవుతుందని. అందువల్ల నాకేం జరిగినట్లు, సో దిస్ ఈజ్ ది, నేనేం చెప్పాలంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి, ఎఫ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్జే ప్లస్ ఎఫ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్జే డాష్ అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్తున్నామంటే దీని వాల్యూ సపరేట్ కనుక్కున్నా అది ఈక్వేషన్ 2 అని వచ్చింది. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ సపరేట్ కన్సిడర్ చేస్తాను. రైట్ హ్యాండ్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్జే కనుక్కున్నాం. ఎన్జే కనుక్కుంటే వచ్చేదాన్ని సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్ఐ అనుకుంటే ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ఐ ఇదే అయి ఉండేది. అలాగే నెక్స్ట్ రెండో వాల్యూ సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్ఐ అని సేమ్ ఎక్స్ఐ డాష్ అనుకుంటే ఎక్స్ఐ డాష్ ఈజ్ ఈక్వల్ ఇలా ఉంటుంది. ఎందుకంటే జేలో ఉంటే ఎలిమెంట్ అవుతుంది, అదర్వైజ్ 0 అవుతుంది. సో అలాగే ఈ రెండు సపరేట్గా కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ చేస్తే ఈ వచ్చే వాల్యూ ఈ వాల్యూ దీనికి ఈక్వల్, ఈ వాల్యూ దీనికి ఈక్వల్ కాబట్టి అవి రాసి దీనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. అందువల్ల దీని ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాను, దీని ఈక్వేషన్ నెంబరు 3 అన్నాను. ఈ రెండింటి నుంచి ఏమని చెప్పవచ్చు, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. అంటే ఇలా చెప్పటం వల్ల ద ఫంక్షన్ ఎఫ్ ప్రిజర్వ్స్ ది అడిషన్, సిమిలర్లీ ప్రిజర్వ్స్ ది మల్టిప్లికేషన్. సో దేర్ ఫోర్ ఎఫ్ని ఏమంటాను, హోమోమార్ఫిజం నియరింగ్ అంటాం. ఇక తర్వాత ఏం చెప్పాలి, 1 అయితే అబోవ్ క్లాస్లో కూడా నేను 2 సీక్వెన్సెస్ ఎన్ఐ ఎంఐ తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎంఐ అని తీసుకొని ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఐ అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ చెప్పొచ్చు కాబట్టి సిమిలర్లీ ఎఫ్ ఈజ్ 1 అని చెప్పొచ్చు. సో అప్పుడు నేను ఎఫ్ని ఏమంటాను, మోనోమార్ఫిజం అంటాం. ఎఫ్ మోనోమార్ఫిజం అయితే సో డొమైన్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ కోడొమైన్ అవుతుంది. సో దిస్ కంప్లీట్స్ ది ప్రాబ్లం సి అన్నమాట. ఇంతటితో ప్రాబ్లం సి కంప్లీట్ అయినట్లు. తర్వాత ఇక్కడ ఓకే, ఇంతటితో ఈ క్లాస్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ నోట్ పాయింట్ అనేవి నెక్స్ట్ చెప్దాం మనం.